నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను సోనియారావు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్ర మంత్రిగా దేశ అభివృద్ధికి ధర్మ పరిరక్షణకు పాటుపడతామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మహిళా సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి సీతక్క బెల్లంపల్లిలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ రైట్ డీటెయిల్ చూస్తే కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ ప్రజలు బీజేపీ కార్యకర్తల భిక్ష అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. మహాశక్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే నాతో పాటు కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో నాతో కలిసి కష్టాలను లెక్క చేయకుండా 155 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారన్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగారంటే ఇది కేవలం బీజేపీ వల్లే సాధ్యమైందన్నారు. కేంద్ర మంత్రి పదవి అధికారం కోసమో పదవులు అనుభవించడానికో అక్రమంగా సంపాదించుకోవడానికో కాదని దేశ రక్షణ ధర్మరక్షణ సమాజ సంఘటితం కోసం తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తానన్నారు. హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నాను నేను. తెలంగాణకు వందనం, తెలంగాణకు కరీంనగర్కి వందనం, కరీంనగర్ సెల్యూట్ చేస్తున్నా. ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష. నా కార్యకర్తలు పోయిన జైలు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది. నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్, కమ్యూనల్ షీట్ సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చింది. అందుకే అది కార్యకర్తలకి అంకితం. ఈ బాధ్యత కూడా ఈ పదవి కార్యక్రమాన్ని తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపేట విమానాశ్రయానికి తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు, మా కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి హృదయపూర్వక మహిళా శక్తి కార్యక్రమంపై డిఆర్డీఓలతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే 5 సంవత్సరాల రుణ ప్రణాళికను ఆవిష్కరించి మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నామని, ప్రజాపాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఒక మండలానికి మనకు ఒక బాధ్యత ఉంటుంది. అక్కడ నుంచి ఏముంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు, అక్కడ ఏం వనరులు ఉన్నాయి, అక్కడ ఏంటి స్పెషాలిటీ అనేది కూడా, అక్కడ ఏం పంట పండుతుంది, అడవిలో ఏం దొరుకుతుంది, మరి జనాల యొక్క లైఫ్ స్టైల్ ఏంటిది అనేది ఒక రీసెర్చ్ లాగా ఒక 1 వీక్ టాస్క్ మనకు కింద ఉన్నటువంటి అధికారులకు ఇస్తే వాళ్ళు తొందరగా తీసుకురాగలుగుతారు. అదంతా కూర్చోబెట్టుకొని మనం మాట్లాడుకొని ఒక కొత్త ఐటమ్స్ కూడా మనం మార్కెట్లోకి మహిళల ద్వారా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి అన్ని కోరికలు, వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు కూడా డబ్బులు లేక మరి వదులుకోవడం, పిల్లల చదువుల కోసం దాన్ని కూడా అంటే భరించలేనటువంటి పరిస్థితులలో వదులుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక మహిళ ఆర్థికంగా బాగుంటే కుటుంబంలో ఆ కుటుంబం అంతా బాగుంటది. ఇతరుల మీద ఈవెన్ ప్రభుత్వం మీద కూడా వాళ్ళు డిపెండ్ కాదు, వాళ్ళే మనకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాలకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఫండింగ్ అవసరం ఉంటే ఇక్కడ మన దగ్గర నుంచి కూడా తీసుకునే రకంగా అయితే అది ఏదైనా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ రష్ ఉండేటువంటి ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు, మండల హెడ్ క్వార్టర్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు,
టూరిజం ప్లేసెస్ కావచ్చు, జిల్లా కలెక్టరేట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు వస్తున్నాయి. కాబట్టి పారిశ్రామికవేత్తలు అంటే ఇన్కమ్ జనరేషన్ అంటే కేవలం చదువుకున్న వాళ్ళు లేదా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు మాత్రమే అది సాధించగలుగుతారు అనేటువంటి ఒక అది ఉంది. అది కాదు, మేము కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి అక్షర జ్ఞానం లేకున్నా ఆర్థిక రంగంలో ఆర్థికవేత్తలుగా ఎలా తయారు చేయగలుగుతాము. బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి హాజరయ్యారు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాలరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అతడి సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లకడారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేసినట్లు సమాచారం. కాకినాడ జిల్లాలో సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. పలు అంశాలపై కలెక్టర్ జిల్లా సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 33 ఎస్పీ 41 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లల బాగోగుల బాధ్యత పూర్తిగా సంబంధిత వసతి గృహాలు అధికారులదేనని ఆయన తెలిపారు. వాళ్ళు రోజు వాళ్ళ స్కూల్కి పోతున్నారా, వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారా, వాళ్ళకి అక్కడ స్టడీ అవర్స్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవడానికి పని. ఇది ఒక పని అన్నమాట. ఓకే, వంటలు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రొక్యూర్ చేసి పెట్టడం, దానికి ఇది చేయడం. సో ఇలాంటి ఒక ఈజీ పని ఉంటే దాన్ని ఎంతవరకు కాంప్లికేట్ చేయగలుగుతామో అంతవరకు మనం కాంప్లికేట్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సచివాలయం ఉన్నటువంటి ఒక సిబ్బంది ఉంటే కూడా ఆయన కూడా రోజు వచ్చి ఆయనకు ప్రతి డిపార్ట్మెంట్ ఒక టార్గెట్, ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క పనులు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే యువర్ అల్టిమేట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అసలు కూడా అంటే వాళ్ళకి ఒక ఇష్టంతో పాటు వాళ్ళు అసలు మన ఈ హాస్టల్కి వచ్చి ఖచ్చితంగా చేరుకోవాలా, ఈ హాస్టల్ చేస్తే నాకు ఒక మంచి ఇది వస్తుందని చెప్పి ఎవరు హాస్టల్కి రావట్లేదు. వాళ్ళు ఒక్కొక్కరు చూస్తే వాళ్ళు హాస్టల్లో ఉంటే వాళ్ళ పిల్లలు బాగా అవుతారని చెప్పి ఒక నమ్మకంతో ఇచ్చారు. బికాస్ ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ మీరు ఒక లొకేషన్లో ఒక మండలంలో ఉంటున్నారు, ఒక హాస్టల్లో ఉంటున్నారు, మినిమం 2 years ఉంటారు. 2 సంవత్సరం ప్రతిరోజు ఆ వ్యక్తులతో మీరు 2 గంటలు 3 గంటలు మీరు ఒక స్పెండ్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. ఈరోజు ఇప్పుడున్న కాలంలో యు ఆర్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ టైం. అంటే వాళ్ళ ఏ రకంగా మార్పు రావాలి, ఆ పిల్లలు ఏ రకంగా రావాలి, అది వీ హ్యావ్ టు ఫోకస్ అక్కడ నుంచి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలింగ్ హాల్లో కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాల మధ్య మేయర్ గుండు సుధారాణి బడ్జెట్ సమావేశాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
బూడిదగడ్డ గుత్తికోయ గుంపును ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరి సందర్శించారు. తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని ఆదివాసులు తెలుపగా తాగునీరు అందించే దిశగా చర్యలు చేపడతామని ఎస్పీ హామీంచారు. ఏదైనా అరేంజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ టీవీ అట్లా అరేంజ్ చేసి పిల్లలంతా కూర్చోపెట్టి వాళ్ళకి అక్కడి నుంచే నేర్పించవచ్చు ఆన్లైన్ ద్వారా. ఆ విధంగా చేద్దాం. కానీ నేను మీ తరఫు నుంచి అనుకునేది ఏంటి అంటే అంతా మంచిగా ఉండాలి, అనవసరంగా సమస్యలు తెచ్చుకోవద్దు. వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రయంఫ్ షోరూమ్ వరంగల్ హంటర్ రోడ్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. వర్క్ షాప్ను డాక్టర్ గంపా సందీప్ ప్రారంభించారు. కొత్త ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్లాంబర్ బైక్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ బాబుల్ రెడ్డి మాట్లాడారు. సిద్ధి వినాయక ఆటోమొబైల్స్లో ఇది అత్యంత శుభదినం. ఎందుకనంటే వరంగల్ పట్టణంలో ఈరోజు మా ట్రైంఫ్ డీలర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మా 52వ షోరూమ్. మాకు ఇప్పటి వరకు 51 షోరూమ్లు ఉన్నాయి. ఇది 52వ షోరూమ్. అందువల్ల వరంగల్ ప్రజలకి, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కానీ ఎంతో సేవ చేయాలని మేము ఇక్కడ ఈ ట్రైంఫ్ డీలర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది. సేల్స్ సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ మార్కెట్ కానీ, కేటీఎం కానీ, ఇంకా మన చేతకులు కానీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్, ప్లస్ ఈ ట్రైంఫ్ కానీ 5 డివిజన్స్లో మేమే 1990 చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో కానీ అన్నీ మాకు మీ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఇంకా ఎంత ఎదిగించాలని పౌరులు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గురుకుల పాఠశాలలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నులుపురుగుల నివారణ కొరకు ఆల్బమ్ డోజోల్ మాత్రలు మున్సిపల్ చైర్పర్సన్ విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్స్ రేవెలి మహేష్, డాక్టర్ కృష్ణతేజ, డాక్టర్ రామకృష్ణ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకే. ఓకే. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలకు రాష్ట్రంలోని పేరొందిన వివిధ కంపెనీల నుండి ప్రతినిధులను రప్పించి నిరుద్యోగ యువతకు వారి యొక్క నైపుణ్యంని బట్టి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. కాగా ఇటువంటి మెగా జాబ్ మేళా నిర్వహించడంలో పోలీసులు భాగం కావడం గొప్ప అవకాశంగా ఎస్పీ శబరి అభివర్ణించారు. తమకు అవకాశం కల్పించిన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. పాటతో ప్రోగ్రామ్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా ఇది ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ, ఫర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ మ్యామ్. చాలా మంది ఎస్ఐస్ ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మ్యామ్. ఫర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఇట్స్ నాట్ అబౌట్ 1 or 2 persons. ఒక 1,000-1,500 జాబ్స్ ఇస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అబౌట్ 1,500 ఫ్యామిలీస్. వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నుంచి మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల డెఫినెట్లీ దానికి ఒక ఎకనామిక్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. సో అంతా యువతలందరికీ నేను ఒకటే చెప్తాను, ఇచ్చిన అవకాశం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. చిన్నదైనా పెద్దదైనా చాలా ఆపర్చునిటీలు వస్తాయి.
వస్తూ ఉంటాయి. అన్ని ఆపర్చునిటీస్ కూడా యూ షుడ్ ఆల్వేస్ గ్రాబ్ ఇట్. మీరు ఊరిని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ రెప్యూటెడ్ అండ్ దే ఆర్ ఆల్ బ్రాండ్స్. మీరు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారంటే మీకు కూడా ఒక గర్వకారణం, అలాగే మీ ఫ్యామిలీకి కూడా ఒక గర్వమైన విషయం. సో మీరు ములుగు కానీ వరంగల్ కానీ హైదరాబాద్ నేను ఎక్కడిచ్చినా వెళ్ళి జాబ్ చేస్తానన్న ఒక ఇంటెన్షన్ ఉండాలి. మీరు ఇప్పుడే ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద స్టేట్, బయట నుంచి వచ్చిన వాళ్ళు. మేము ఎందుకు జిల్లా మన స్టేట్ నుంచి ఎందుకు బయటకు వస్తాము? వీ హ్యావ్ ఎ డ్రీమ్. మనకు ఒక కళలు ఉంటాయి కదా, అది నెరవేర్చుకోవాలంటే మనం అన్ని వదిలేసి రావాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ స్టెప్పింగ్ స్టోన్. మీరు ఇప్పుడు చిన్నగా ఒక కంపెనీలో జాబ్ చేస్తారు, దానివల్ల మీకు ఇంకా ఏదో వేరే రకంగా ఆపర్చునిటీస్ వస్తాయి. సో మీ నిజమైన టాలెంట్ అనేది అక్కడ దట్ విల్ బి రికగ్నైజ్డ్. సో అక్కడ నుంచి మీకు ఇంకా దెర్ విల్ బి మోర్ ఆపర్చునిటీస్. యూ కెన్ గో టు అబ్రాడ్ ఆల్సో. సో డోంట్ లెట్ గో ఆఫ్ దిస్ ఆపర్చునిటీస్. అండ్ మీకు మీరే నాకు ఇంగ్లీష్ రాదు, హైదరాబాద్ వెళ్ళి నేను ఎట్లా మేనేజ్ చేస్తాను కంపెనీస్లో. సో దీస్ ఆర్ ఆల్ ద రిస్ట్రిక్షన్స్ యూ విల్ ప్లేస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను నా పేరెంట్స్ కూడా ఇప్పుడు విలేజ్లోనే ఉంటారు. నేను కూడా అక్కడ ఎవరు కూడా. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణ కుర్మ సంఘం ప్రెస్ మీట్ లో కుర్మ సంఘం అధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ బీసీలలో అత్యంత జనాభా కలిగిన కుర్మలకు ప్రభుత్వంలో మంత్రి పదవి లేకపోవడం బాధాకరమని అన్నారు. తమ వర్గానికి చెందిన ప్రభుత్వం ఐలేకు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, రాష్ట్రంలో కుర్మల జనాభా 50 లక్షల పైచిలుకు ఉన్నటువంటి కుర్మలకి ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో స్థానం కల్పించాలి, మంత్రివర్గంలో అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆలేరు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ, అలాంటి గొప్ప నాయకుడికి బీసీలలో ఉన్నటువంటి ఒక మంచి నాయకునికి మంత్రి పదవి కేటాయించాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ చరిత్ర తీసుకున్నట్టయితే తెలంగాణలో కురుమలు ఎంతోమంది జీవితాలని త్యాగం చేసినటువంటి విషయాన్ని మేము ఈ మీడియా ద్వారా మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ తొలి అమరుడు దొడ్డికొమరయ్య గారిని, అదేవిధంగా సాంబశివుడు, అదేవిధంగా రాములు, ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఇంకా జిల్లా స్థాయిలో కానీ అదేవిధంగా గ్రామ స్థాయిలో కానీ చాలా. యువజన సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు కుర్మలు జనాభా దామాషా ప్రకారంగా పదవులు జరుగుతుంది. రాష్ట్రంలో 12% ఉన్నటువంటి కుర్మలకి ఇక్కడ ఆలోచన చేయాలి. ఈ 12% ఉన్నటువంటి కుర్మలకు సంబంధించినటువంటి విషయం ఇది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం గురించి కానీ, ఇటు పార్టీలను బలోపేతం చేసి ప్రభుత్వాలుగా మార్చడంలో కానీ కీలక పాత్ర కుర్మలో ఉన్నది. కాబట్టి బీర్లా ఐలయ్య గారికి తప్పకుండా మీరు మంత్రి పదవి కేటాయించాల్సిందే అని చెప్పేసి అని బీసీ యువజన సంఘం తరఫు నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అకేనపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో నూతనంగా పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు పలక బల్పం అందజేసి ఈ రోజు అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి జరిపోతులు తెలిపారు. బెల్లంపల్లి మండల నోడల్ ఆఫీసర్ సాదుల లింగయ్య పిల్లలకు ఓంకారం పెట్టించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు రాంపల్లి అశోక్ శర్మ పంతులు మరియు అకేనపల్లి క్లస్టర్స్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సాదు లింగయ్య, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ రోజు గ్రామానికి వచ్చే పిల్లలందరూ కూడా రోజు కూడా ఈ యొక్క పాఠశాలకు వచ్చేసి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరి అందరి సహకారంతో మరి వీళ్ళ విద్యను అఖండంగా ఉపాధ్యాయురాలు అందరూ కూడా వాళ్ళకు చక్కగా బోధించి వాళ్ళందరినీ కూడా విజయపథంలో నడిపించాలని కోరుతున్నాం. లక్ష్మీ జాతవేదో మావహాతామావజాతవేదో లక్ష్మీ మనపగామనే యస్యామరణ్యం ఇందేయం గామస్యం పురుషానహం. ఓం అనండి పిల్లలు. ఓం శ్రీ మహాసరస్వతై నమః. ఓం శ్రీ మహాసరస్వతీయై నమః. ఓం శ్రీ మహాసరస్వతీయై నమః.
అయం ముహూర్తస్సు ముహూర్తవస్తు ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తవస్తు. లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి సబితేంద్ర రెడ్డి, సత్యవతి రాథోడ్లు కలిసి కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. మేడం బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డులో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసిరెడ్డి వెంకటేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని వార్డులో ప్రజలు సరైన రోడ్లు, మంచినీరు, కాలువలు, వీధి దీపాలు, మెయిన్ డ్రైనేజీలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, మెయిన్ డ్రైనేజీలు నిండిపోయి నీరు లేక ఒకే చోట నిలుస్తుందని, భగీరథ పంపులు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని, మెయిన్ రోడ్లపై నీరు నిలిచి బాటసార్లు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచాలు పేర్చి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భిక్షపతి, సాంస్కృత సేన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాజశేఖర్, నాగభూషణం, మహర్షి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా లింగాల గణపురంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఈ దేశానికి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కాబోతున్నారు. ఎందుకంటే జోడో యాత్ర చేపట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని అత్యున్నతమైనటువంటి స్థానాలు గెలిచేటట్టు చేసి ఈరోజు తన కుటుంబంతో సహా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని బతికిస్తూ, కార్యకర్తలకు అండదండగా ఉంటూ యువ నాయకుడై ఈ దేశంలో రేపు కాబోయేటువంటి భావి భారత ప్రధానిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లింగాల గణపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో శ్రేణులన్నీ కలిసి సంతోషంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడంలో యువనేత రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు. యువజన కాంగ్రెస్ యొక్క పద్ధతిని కూడా వారసులకి అంకితం చేయకుండా యువకులకు ఓటు సిస్టమ్ ద్వారా యువ నాయకులంతా కలిసి యూత్ కాంగ్రెస్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి మండల, రాష్ట్ర, దేశ స్థాయి వరకు కూడా నాయకులను స్వతహాగా ఆ యువకులే ఎన్నుకునే విధానాన్ని ఓటు రూపంగా తీసుకొచ్చి ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తాను కష్టపడ్డ విధానం, ప్రజల్లో నేరుగా ఉన్నటువంటి సత్సంబాలతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కూడా పాదయాత్ర చేయడం, ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండడం వల్ల కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దేశంలో మళ్ళీ మార్పు రాజకీయాలు తీసుకొచ్చే విధంగా భవిష్యత్తులో కూడా తన మార్కులో అధికారుల దిశగా వచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో కనబడుతున్నాయని చెప్పని ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం రాహుల్ గాంధీ గారి స్ఫూర్తియే. యువతరం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి యువ నాయకుడు, మాజీ ఎన్ఎస్సీఐ అధ్యక్షుడి నుంచి రాజకీయ అరంగేటం చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో కూడా భవిష్యత్తులో ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందుతామని చెప్పని, అలాగే ఈ సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మిత్రబృందం మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదని యజమాని గంగా మురళీధర్ రావు బుధవారం తాళం వేశారు. ఆయన మాట్లాడుతూ 26 నెలల అద్దె 1.17 లక్షలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అద్దె చెల్లించే వరకు తాళం తీరని తేల్చి చెప్పారు. 26 నెలల నుండి అసలు ఇంటి కిరాయి ఇవ్వడం లేదు. ఎప్పుడు వచ్చినా 8 రోజులలో ఇస్తామని అంటున్నారు.
రిటర్న్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. రిసీవింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. రిసీవింగ్ లెటర్ తీసుకొని కూడా దాదాపు 2 నెలల 15 రోజులైంది. ఇప్పటి వరకు నాకు నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని. దాదాపు నాకు 70 ఇయర్స్ ఉన్నాయి. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి దాదాపు నాకు ఒక 5-6 వేల రూపాయలు 10,000 రూపాయల దాకా నా పెట్రోల్ డీజిల్ ఛార్జీలే అయినాయి. కార్లకు తర్వాత అయితే ఎన్నిసార్లు వచ్చినా ఇవ్వండి. అందుకోసం చెప్పి నెట్ అమౌంట్ ఉన్నా లేకపోతే బ్యాంకులో నా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాకనే నేను తాళం తీస్తాను. అది దాకపోతే మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ తాళం చేయడానికి నేను డిసైడ్ చేసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేంద్ర మంత్రిగా దేశ అభివృద్ధికి ధర్మ పరిరక్షణకు పాటుపడతామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. మహిళా సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి సీతక్క. బెల్లంపల్లిలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు. వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.